ట్యాగ్ లైన్ ఫ్రేమ్ చేయడం అనేది ఒక ఆర్ట్. అది భగవంతుడిస్తే తప్ప కుదరదండి. ఐడియా జీవితం. మీరు క్యాడ్బరీస్ గురించి అడిగారు. ఎందుకంటే అక్కడి నుంచి అడ్వర్టైజింగ్ రంగంలో నా ప్రయాణం గొప్ప మలుపు తిరిగింది. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని రాసినటువంటిది ఐడియా సెల్యులర్ లిమిటెడ్ కంపెనీకి. నమస్కారం సార్. నమస్కారం. క్యాడ్బరీస్ వాళ్ళు మిమ్మల్ని ఎలా ఆహ్వానించారు? అంటే మీరు ఇప్పుడు చెప్పారు గురువులు ఎవరూ లేరు అని. అంటే అలాంటి కంపెనీస్లో తీసుకోవాలంటే అనుభవం, ముందు వర్క్ అంతా చూస్తారు. మీరు ఎలా క్యాడ్బరీస్ వాళ్ళకి వర్క్ చేయడం ఇదంతా ఎలా జరిగింది సార్? నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఒకప్పుడు ఐటెక్స్, గతంలో చెప్పినట్టుగా ఐటెక్స్, ఆ తర్వాత ఫుడ్ కార్పొరేషను, అంటే అడ్వర్టైజింగ్ రంగంలో ఉండేటువంటి వివిధ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు కలుసుకుని ఉంటారు కదా. ఆ కలుసుకున్నప్పుడు మన గురించి ఒక చర్చ వస్తుంది. ఇదో మొన్న మధ్య ఐటెక్స్ వాళ్ళకి రాశాడయ్యా, ఆ మధ్య ఉన్న ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి రాశారు, ఆ తర్వాత ఆలపాటి గారిని ఆయన భలే రాస్తాడు అని వాళ్ళకి ఆటోమేటిక్గా బాతోమే అంటామే, అలా చర్చకి చర్చ వచ్చి ఉంటుంది అంటున్నాను నేను. ఆ తర్వాత ఏమైంది, కొన్ని కంపెనీల వాళ్ళు, అంటే ప్రపంచ ప్రఖ్యాత అడ్వర్టైజింగ్ కంపెనీలు, నాకు జీవితంలో ఏంటంటే ఆనందం, నేను ఏ పని చేసినా కూడా ఒక టాప్ పీపుల్తో అసోసియేట్ అయి చేశాను. టాప్ పీపుల్తో. ఇప్పుడు కథ రాస్తే స్వాతి కథల పోటీలు అవార్డు వచ్చింది. అలా ఆకాశవాణిలో నాటికలు రాస్తే గొల్లపూడి మారుతిరావు గారే స్వయంగా యాక్ట్ చేశారు. ఏడిది నాగేశ్వరరావు గారు, శంకరాభరణం ప్రొడ్యూసర్, నేను రాసిన నాటికలు యాక్ట్ చేశారు. అలా టాప్ పీపుల్తోనే నా పనులు జరిగినాయి, అసోసియేట్ అయినాయి. అలా ఈ విషయంలోకి వచ్చేటప్పటికి ఈ క్యాడ్బరీస్ కంపెనీ వాళ్ళు నన్ను ఎలా సంప్రదించారు, ఎలా టచ్లోకి వచ్చారు అనేటువంటి విషయానికి ముందేంటంటే ప్రపంచ ప్రఖ్యాత అడ్వర్టైజింగ్ కంపెనీల వాళ్ళకి నా గురించి ఒకరికి తెలియటం, వాళ్ళు నన్ను పిలవటం. నేను వెంటపడలేదండి ఎవరికి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను దేని గురించి పాకులాడలేదు, ఎవరి వెంట పడలేదు. అది దైవకృప, కేవలం దైవకృప, మా గురువుల కృప, నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, అది ఖచ్చితంగా చెప్తాను. చాలాసార్లు ఏంటంటే మనం ఎంతో ప్రయత్నం చేయాలి, వాళ్ళ దగ్గర మళ్ళీ వెళ్ళాలి, ఇదిగో నా విజిటింగ్ కార్డుని ఇవ్వాలి, వాళ్ళని బతికినాడుకోవాలి, టచ్లో ఉండాలి, సార్ ఎప్పుడు రమ్మంటారు అనాలి. ఇటువంటి నా జీవితంలో ఎరగనండి. అలా ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్టూడియో, అడ్వర్టైజింగ్ దీనిలో ఒక స్టూడియో అంటారు, వాళ్ళు కాపీ రైటింగ్ చేయటం కానీ లేకపోతే డిజైనింగ్ చేయించడం కానీ, ఇదంతా స్టూడియో. ఈ స్టూడియో వాళ్ళకి ఇతర అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టూడియో వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, టచ్లో ఉంటారు. అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకోవటం, అలా అనేక మంది పిలవడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడైతే ఐటెక్స్, దాని తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వలన మనకి ఈయన ఏదో రాస్తాడు బాగుంది, రాసేదని ఎప్పుడైతే ఇంప్రెస్ అయ్యారో జనం, ఆ తర్వాత ఐడియా సెల్యులర్ లిమిటెడ్ కంపెనీ గురించి నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చారంటే నన్ను పిలిచిన తర్వాత నేను వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్తాను, దానిలో తప్పులేదు. వెళ్ళిన తర్వాత అప్పటికి వాళ్ళ దృష్టిలో ఏంటి, ఐడియా జీవితం. మీరు క్యాడ్బరీస్ గురించి అడిగారు, క్యాడ్బరీస్ గురించి అడిగారు కాబట్టి దాని గురించి చెప్పే ముందు ఈ ముక్క చెప్పడం ముఖ్యం. ఎందుకంటే అక్కడి నుంచి అడ్వర్టైజింగ్ రంగంలో నా ప్రయాణం గొప్ప మలుపు తిరిగింది. మామూలుగా మనం పరమపద సోపాన పట్టం ఆడేటప్పుడు ఒక నిచ్చెన కనుకెళ్తే నేరుగా పైకి వెళ్తామే, ఒక్కొక్కటి 1 2 3 4 అని అన్నీ తిరగకుండా, అలా జరిగింది నా జీవితం. ఖచ్చితంగా వాళ్ళ అప్పటికేంటి, వాళ్ళ దృష్టిలో ఐడియా ఉంది, జీవితం ఉంది, ఈ రెండు వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. ఆ ఉన్న తర్వాత దాన్ని ట్యాగ్ లైన్గా ఫ్రేమ్ చేయటం ఏదైతే, అసలు ట్యాగ్ లైన్ ఫ్రేమ్ చేయడం అనేది ఒక స్పెషల్ ఆర్ట్. అది భగవంతుడిస్తే తప్ప కుదరదండి. మనం ఎక్కడో సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవటం, పుస్తకాలు చదివి హౌ టు రైట్ ట్యాగ్ లైన్స్ అని నేర్చుకోవచ్చు. థియరీ రావటం వేరు, అది ఒక ఫ్లో లాగా రావటం వేరు, స్పాంటేనియస్గా రావటం వేరు, ఇన్స్టంటేనియస్గా. పదాలు ఉన్నా కూడా అందరు చేయలేరు. ఎంఏ తెలుగు చేయొచ్చు, పిహెచ్డి తెలుగు చేయొచ్చు, డబుల్ ఎంఏ చేయొచ్చు, కానీ పదాలు తెలిసినంత మాత్రాన కుదరదు. ఆ కూర్పు వాళ్ళ దగ్గర ఐడియా, జీవితం, ఈ 2 పదాలు వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. అప్పుడు ఐడియా అనేది ఏంటి, ఆలోచనకి ఇంగ్లీష్, అవునా? అరే భలే ఐడియా వచ్చింది అంటాం. మన చిన్నపిల్లలు కూడా నాకు ఒక ఐడియా వచ్చింది అంటాం మనం, ఇప్పటికి కూడా అంటుంటారు పిల్లలు, ఇంత పిల్లలు. ఐడియా ఉంది, జీవితం ఉంది, దీన్ని ఎట్లా చేయాలనేది నేను చేశాను. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. అంటే ఏంటి, ఏ సందర్భంలోనైనా, ఏ విషయంలోనైనా, ఏ సన్నివేశంలోనైనా, ఏ మలుపులోనైనా, ఏ
ఇంకేమని చెప్పాలంటే అటా ఇటా ఎటు అని ఆలోచించే సందర్భంలోనైనా కూడా సంకోచించేటప్పుడనా? కదండి, అటువంటప్పుడు ఒక మంచి ఆలోచన గనక కలిగితే అది జీవితాన్ని మార్చేస్తుంది. జీవితాన్ని మార్చేయటం అందరు రాయొచ్చు, నేను జీవితాన్నే మార్చేస్తుందని రాశా. ఆ విధంగా ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని రాసినటువంటిది ఐడియా సెల్యులర్ లిమిటెడ్ కంపెనీకి రాయబడినటువంటి ట్యాగ్లైన్ అయినా కూడా అది అనేక మంది నోళ్లల్లో, వేల మందో లక్షల మందో కోట్ల మందో నాకు తెలియదు కానీ అనేక మంది నోళ్లల్లో నాటి నుండి నేటి వరకు నలుగుతూనే ఉంది. అదొక సామెతలాగా, నిదానం ప్రధానం, ఆలస్యం అమృతం విషం, ఇట్లా ఉన్నాయి కదా మనకి సామెతలు. ఇప్పటికీ ఐడియా అంటే కూడా అదే గుర్తొస్తుంది. ఇప్పుడు ఐడియా కంపెనీ లేదు నాకు తెలిసి మార్కెట్లో, మొబైల్ మార్కెట్లో ఐడియా కంపెనీ లేదు. ఏదో విలీనం అవటం ఏదో సంథింగ్ జరిగింది. అయినా కూడా ఇది సినిమాల్లో కూడా వాడారు, అనేక చోట్ల వాడుతుంటారు. ఇప్పటికి కూడా ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అనేటువంటి నా ట్యాగ్ లైను అంత హిట్ అయ్యి నాకు ఒక మంచి పేరు తెచ్చింది. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ దగ్గర ఐడియా జీవితం అనే 2 పదాలు ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు. మొత్తం నేను రాసింది కాదు, కానీ ఐడియా జీవితం అందరికీ ఉంటాయి. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అనేది ఐడియా కంపెనీకి ఎక్కడ లేని బిజినెస్లో ఊపు రప్పించింది. అందుకని వాళ్ళందరికీ సంతోషం. ఆ విధంగా అక్కడి నుంచి నాది అడ్వర్టైజింగ్ ప్రయాణం ఒక గొప్ప మలుపు తిరగడం నాకు సంతోషం. అయితే మీరు ఇప్పుడు ఆ ట్యాగ్ లైన్ చెప్పిన తర్వాత ఐడియా వాళ్ళ టీం రియాక్షన్ ఏంటి సార్? అంటే ఎలా స్పందించారు వాళ్ళు? చాలా సంతోషపడ్డారు. ఇక నా తర్వాత ఐడియా దాని రియాక్షన్ ఏంటి అంటే, ఆ ఐడియా సెల్యులర్ లిమిటెడ్కి సంబంధించిన తెలుగులో ప్రతి కంటెంట్ నేనే రాశా. ఒకరోజు కాదు, సంవత్సరాల తరబడి. అది కిట్ కావచ్చు, లేకపోతే పోస్ట్ పెయిడ్ కిట్ కావచ్చు, ప్రీపెయిడ్ కిట్ కావచ్చు, వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అంటాం VAS, వాటి గురించి కావచ్చు, ఒక పోస్టర్ కావచ్చు, ఒక హోర్డింగ్ కావచ్చు, ఒక యాడ్ ఫిల్మ్ కావచ్చు, లెట్ ఇట్ బి ఎనీథింగ్, ఐడియా కంపెనీకి మొత్తం నేనే రాశానండి. క్యాడ్బరీస్ విషయం వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.